ఆంధ్రప్రదేశ్లోని అద్భుతమైన ప్రకృతి అందాలు, సమృద్ధిగా ఉన్న వ్యవసాయం, సాంస్కృతిక వైభవం కలగలిపిన జిల్లా ఏదైనా ఉంటే అది ఈస్ట్ గోదావరి జిల్లా. గోదావరి నదితీరంలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతం పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, కాలువలు, దేవాలయాలతో ఒక స్వర్గంలా కనిపిస్తుంది. ఈరోజు మనం ఈస్ట్ గోదావరి జిల్లా గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. చరిత్ర. ఈస్ట్ గోదావరి జిల్లాకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది ఒకప్పుడు శాతవాహనులు, చాళుక్యులు, రెడ్డి రాజులు, కాకతీయులు పాలనలో ఉండేది. రాజమహేంద్రవరం, పాత పేరు రాజమండ్రి, ఈ ప్రాంతానికి ముఖ్య కేంద్రంగా ఉండేది. ఇది చాళుక్యుల కాలంలో ముఖ్యమైన రాజధానిగా ఉండేది. బ్రిటిష్ కాలంలో గోదావరి ప్రాంతం పరిపాలనలో మార్పులు జరిగాయి. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఈ ప్రాంతం ఉండేది. తరువాత గోదావరి జిల్లా రెండు భాగాలుగా విడిపోయింది: ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి జిల్లా తన ప్రత్యేకమైన సంస్కృతి, వ్యవసాయం, దేవాలయాలతో గుర్తింపు పొందింది. భౌగోళిక స్థితి. ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ తూర్పు భాగంలో ఉంది. సరిహద్దులు: ఉత్తరంలో విశాఖపట్నం జిల్లా, దక్షిణంలో గోదావరి నది, బంగాళాఖాతం, పడమర వెస్ట్ గోదావరి జిల్లా, తూర్పు ఒడిషా సరిహద్దు ప్రాంతాలు. గోదావరి నది. ఈ జిల్లా పేరు గోదావరి నది వల్లే వచ్చింది. గోదావరి నది ఇక్కడికి చేరిన తర్వాత అనేక కాలువలుగా విడిపోయి డెల్టా ప్రాంతాన్ని సృష్టిస్తుంది. ఈ డెల్టా ప్రాంతం భారతదేశంలోనే అత్యంత సస్యశ్యామలం. వ్యవసాయం. ఈస్ట్ గోదావరి జిల్లా అన్నపూర్ణగా పేరుగాంచింది. ఇక్కడ ప్రధానంగా పండే పంటలు వరి, కొబ్బరి, పప్పులు, చెరకు. గోదావరి నది నీరు వల్ల ఇక్కడ వ్యవసాయం చాలా అభివృద్ధి చెందింది. పచ్చని పొలాలు, కాలువలతో ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. ప్రకృతి అందాలు. ఈస్ట్ గోదావరి అంటే ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ మీరు చూడగలిగే ముఖ్యమైన ప్రాంతాలు పాపికొండలు, కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గోదావరి నది దృశ్యాలు. ఇక్కడి గాలి, నీరు, పచ్చదనం మనస్సుకు శాంతినిస్తాయి. ఇలా చరిత్రలో గొప్పతనం, ప్రకృతిలో అందం, వ్యవసాయంలో సమృద్ధి, ఇవి అన్నీ కలిసిన నేలే ఈస్ట్ గోదావరి జిల్లా. గోదావరి జలాలు ఈ నేలను ఎలా సస్యశ్యామలం చేశాయో అలాగే ఈ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని కూడా అభివృద్ధి చేశాయి. ఇది కేవలం ఒక జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ గర్వించే ఒక ప్రకృతి సంపద.